దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? గురుమూర్తి గారు ఫోన్ లైన్‌లోకైనా తీసుకోండి అట్‌లీస్ట్. గురుమూర్తి గారు. యాహ్! సజ్జల్ గారు. సజ్జల్ గారి విషయంలో. రెడ్డి గారు ఆ 50 మంది కష్టాలు కన్నీళ్లు ఈ పుస్తకంలో ఉన్నాయి. దీనికి బాధ్యులు ఎవరు అంటే బాధ్యుల మీద చర్యలు తీసుకోవద్దా? అదే విధంగా రాజధాని ఉందండి. రాజధానిలో 33,000 ఎకరాలు భూములు ఇస్తే వాళ్ళని తన్ని వాళ్ళు ఇచ్చిన రాజధాని 3 రాజధానులు చేస్తే వాళ్ళు మేము కష్టపడి భూములు ఇచ్చాము, రైతు యొక్క కష్టం, రైతు యొక్క కన్నీరు, రైతు యొక్క బాధ వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళని ఇబ్బంది పెడితే ఇవాళ దాదాపుగా 100 మంది మరి ప్రాణాలు కోల్పోయారు. దానికి బాధ్యత ఏమనండి? అంటే వీళ్ళు ఎవరు ఇష్టం వచ్చినంత వాళ్ళు చేస్తే ఊరుకోవాలా? ఇవాళ లెక్కర్ ఉంది. లెక్కర్ ఏదైతే ఉందో ఆ లెక్కర్ అక్రమ మద్యం. అదే విధంగా మరి ఇతర దేశాల నుంచి డ్రగ్స్ తెప్పించి దాంట్లో కలిపి ఇవాళ 55,000 మంది చచ్చిపోయారు. 30 లక్షల మంది కిడ్నీలు పక్షవాతం వచ్చి పాడైపోయారు. దీనికి బాధ్యత ఏమండి? ఇవాళ రెడ్ బుక్ అనేది ఎవరినో కక్ష కోసం పెట్టింది కాదు. వ్యవస్థలను విధ్వంసం చేసిన వాళ్ళు, అదే విధంగా దాడులు చేసిన వాళ్ళు, అదే విధంగా కొంతమంది అధికార యంత్రాంగం తమ అధికారాన్ని అడ్డు పెట్టుకుని పేద బడుగు బలహీన వర్గాన్ని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో ఆ కష్టాలు కన్నీరు కడగళ్ళు ఈ పుస్తకంలో రాశారు తప్పితే ఎవరి మీద కక్ష సాధించాలని కాదు. అదే సందర్భంలో చట్టాన్ని తమ చుట్టంగా చేసుకుని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఈ రోజులు చర్యలు ఉండబోతాయి. అంతేగాని ఆ రోజున కన్ను మీద కానకుండా అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి మీరు చెప్పారు. ఎవరండి ఆయన? సలహాదారుడుగా ఉంటూ పేద బడుగు బలహీన వర్గాలను పద్ధతి కడుతుంటే ఆ డబ్బులు తీసుకుని ఆయన సలహాదారులు ఏం సలహాలు ఇచ్చాడండి ఈ రాష్ట్రాన్ని బాగు చేయమని? ఆయనే ఒక నాయకుడి లాగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందరి మంత్రుల యొక్క మాటలు ఇతనే మాట్లాడేవాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో మొదటి ముద్దాయి సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇవాళ ఈ జరిగినటువంటి పాపాలు, అదేవిధంగా పొలాలు పంట చెట్ల పేరుతో కొన్ని కోట్లు, వందలకు వేల కోట్లు దోచుకున్నారు. అదేవిధంగా ఇసుక పేరుతో దోపిడీ చేశారు, కరెంటు పేరుతో దోపిడీ చేశారు, అదేవిధంగా లెక్కర్ పేరుతో దోపిడీ చేశారు. ఇలాంటి దోపిడీదారులు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళే వదిలిపెట్టాలా? ఈ మూర్తి గారు మీ అభిప్రాయాన్ని, ఆవేదనను వ్యక్తపరిచినందుకు, గతంలో జరిగిన కొన్ని ఘటనలకు సంబంధించి మీరు సాక్ష్యంగా ఉన్నారు. టీడీపీ ఆఫీసులో దాడి జరిగిన నేపథ్యంలో మీరు అక్కడే ఉన్నారు. అండ్ ఇంకో కేసులో కూడా మీరు అరెస్ట్ అయి 14 రోజులు రిమాండ్లో ఉండి బయటకు వచ్చారు. ప్రజెంట్ బెయిల్లో ఉన్నారు. ఈ రకంగా చాలామంది టీడీపీ నాయకుల్ని అప్పుడు ఇలాగే చాలామంది టీడీపీ నాయకుల్ని అప్పుడు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఇప్పుడు కూడా అదే తరహాలో వ్యవహరిస్తూ ఉన్నారనే ఆరోపణలు టీడీపీ మీద ఉన్నాయి. అయినా కూడా లోకేష్ చాలా క్లియర్గా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎవరైతే వైసీపీ నాయకులు అకృత్యాలు చేశారో, ఎవరైతే అధికారాన్ని మిస్యూజ్ చేసిన అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెడ్ బుక్లో ఇంక్లూడ్ చేసాం. ఆ రెడ్ బుక్ ప్రకారమే, రెడ్ బుక్లో ఉన్న హిట్ లిస్ట్ ప్రకారమే 1 by 1 యాక్షన్స్ ఉంటాయి అని చెప్పారు. కానీ 1 మంత్ అయిపోయింది అధికారంలోకి వచ్చి. 1 మంత్ అయిపోయినా కూడా ఇప్పటిదాకా ఈ రెడ్ బుక్ విషయంలో ఎందుకు కామ్గా ఉన్నారు అని చెప్పేసి లోకేష్ మీద కొంతమంది క్వశ్చన్స్ కూడా వేస్తున్న పరిస్థితి. కానీ మనం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయినట్టుగా మనకు కనిపిస్తోంది. పిన్నెల విషయానికి వస్తే ఆయన గొయ్యి ఆయనే తవ్వేసుకున్నారు, ఈవీఎంను ధ్వంసం చేసేశారు. 7 ఏళ్ల వరకు గరిష్టంగా ఆయనకి జైలు శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. ఆయన తప్పించుకునే అవకాశాలు పొరపాటును కూడా ఉండకపోవచ్చు. అండ్ ఇంకొకటి, ఆయన అసలు బయటికి